కాదు, తెలుగు చలనచిత్ర సీమలో వరుస విజయాలు అని గూగుల్‌లో టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేది రాజమౌళి గారి పేరు, నెక్స్ట్ అనిల్ గారి పేరు అనమాట. అండ్ టైమ్, బడ్జెట్, సూపర్ స్టార్స్, అమేజింగ్ సక్సెస్ అంటే అనిల్ గారే. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిల్మ్‌కి మీరు వాయిస్ ఇచ్చినందుకు, ట్రైలర్ లాంచ్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. అనిల్ గారు, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్ చూశాను. సో సూపర్గా ఉంది ట్రైలర్. నేను ఈ సినిమా శంకర్ ప్రసాద్ గారి జర్నీ అయిపోయి ప్రశాంతంగా ఒక 2-3 డేస్ రిలాక్స్ అయ్యి ఇక మళ్ళీ పనుల్లోకి దిగుదాం అనుకుంటున్నా. నిన్ననే శివాజీ అన్నకి చేశా. పాపం ఒక 15 రోజుల క్రితం నుంచి ఒక 3-4 మిస్డ్ కాల్స్ని ఏంటి చేస్తే తను ఒకసారి సినిమా చూపిద్దామని అనుకున్నారు. అసలు నేను స్కిప్ అయిపోయాను ఈ వర్క్లో పడి. సరే నేను చూస్తానని చెప్పాను అని ఏదో కొద్దిగా తటపటాయిస్తున్నాడు. ఏందన్నా అంటే ఏం లేదు, ట్రైలర్ లాంచ్ అనుకుంటున్నాం. అయితే అన్న అది మొన్నే దండోరాకు వచ్చావు కదా మళ్ళీ అంటే నేను వచ్చేస్తా అన్న. అబ్బాయి ఈసారి జాగ్రత్తగా మాట్లాడతాను అంటాడు. సరే చెప్తే ఓకే ఓకే అన్న, అదేం లేదు, అసలు నువ్వు అడగాల్సిన పని లేదు అని చెప్పి నేను సరే వచ్చేస్తానని చెప్పడం జరిగింది. అండ్ టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. చాలా నవ్వుకున్నాను, నేను అక్కడ సీట్లో కూర్చొని నవ్వుకున్నాను. ముఖ్యంగా డైరెక్టర్కి క్రెడిట్ ఇస్తా. సుధీర్ రైటింగ్ చాలా బాగుంది, ప్రజెంటేషన్ చాలా బాగుంది, అండ్ ఎడిట్ కట్ చాలా బాగుంది, ట్రైలర్ కట్ చాలా బాగుంది. అండ్ నో డౌట్ నాకు ఈ ట్రైలర్ చూడగానే February 12th ఇమీడియట్గా ఈటీవీలో సినిమా చూడాలనిపించింది. అక్కడే నీ సినిమా సక్సెస్. కాబట్టి మళ్ళీ దీనికి ఒక సక్సెస్ ఈవెంట్ అవసరం లేదు, మీది సక్సెస్ ఈవెంటే అనుకో ఇది. సో కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. నీకు మళ్ళీ మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేసే సినిమా చేయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. యు ఆర్ వెరీ టాలెంటెడ్. అది నేను ట్రైలర్ చూసే చెప్తాను, యు ఆర్ వెరీ టాలెంటెడ్. ఆల్ ద బెస్ట్ సుధీర్. ఇక అలాగే ఈటీవీ విన్ వాళ్ళ గురించి చెప్పాలి. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా రాఘవేంద్ర గారు నేను కలిసి ఎక్కడో వీళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి రిలీజ్ చేయడానికి వెళ్ళాను నేను. ఆ రోజే చెప్పాను విత్ ఇన్ షార్ట్ టైం ఈటీవీ విన్ అనేది ఓటీటీ రూల్ చేయబోతుందని. సో నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ కంటెంట్ సెలెక్షన్ కానీ వాళ్ళ పికింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇంట్లో హోమ్లీ ఆడియన్స్ అంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరికీ బాగా దగ్గరయ్యే కంటెంట్స్ ఎక్కువ పిక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీ ఛానల్ అలాగే సక్సెస్ అయిందో ఇది కూడా చాలా సక్సెస్ అవుతుందని నాకు అనిపించింది. దాన్ని అలాగే ఆ బేసిక్స్కి ఆ ఎథిక్స్కి మిస్ కాకుండా వాళ్ళ కంటెంట్స్ తీసుకెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ మీ ఈటీవీ టీం అందరికీ, ముఖ్యంగా సాయి అండ్ నితిన్, ఇంకా మీకు మీ టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ నేను 90s వెబ్ సిరీస్ చూసినప్పుడే, 90s ఫిల్మ్ కదా అది, వెబ్ సిరీస్ చూసినప్పుడే నేను శివాజీ గారితో కూడా పర్సనల్గా మాట్లాడాను. ఆ సిరీస్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచే శివాజీ గారి నెక్స్ట్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పాలి. సో మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్గా చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇది కూడా ఆల్రెడీ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇది ఇంకొక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నీ అకౌంట్లో ఉన్న. అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే స్టేజ్ మీద చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ధనరాజ్ అండ్ బబ్లు అండ్ చిత్రసేన, అందరు నాకు తెలిసిన వాళ్ళే. సో అలాగే టీమ్ టెక్నీషియన్స్ అందరికీ, కమల్ గారు అండ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. ఇంకా మంచి సినిమాలు చేయాలి. అలాగే టీంలో ఇక్కడికి రాని వాళ్ళ ఆర్టిస్టులకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ, అలాగే మా ఆలీ అన్న, సో అడ్వాన్స్ ఇస్తారా? పర్స్ ఏదో అడ్వాన్స్ అన్న, హీరోగా అడ్వాన్స్ ఇస్తానన్నారు కదా అలీ గారు, మళ్ళీ పెట్టేశారేంటి లోపల పర్స్ మీరు? రండి ఇండియన్ కరెన్సీ ఇస్తే డాలర్స్ రేపు పొద్దున్న అది డౌట్గా ఉంది. నేను ట్రంప్ని ఇస్తాను. ఓ డాలర్స్ తో లాక్ చేశారన్నమాట. ఇప్పుడు అన్న హీరో ఫ్రెండ్గా కూడా ప్లీజ్, హీరో ఫ్రెండ్గా కూడా అన్న ప్లీజ్ మీరు మాటిస్తే ఇస్తారు అన్న, అలాంటిది లేదా? అంటే నెక్స్ట్ ఆ ఫంక్షన్ యాంకర్గా కూడా అన్న హీరో ఫ్రెండ్, డాన్స్ మాస్టర్ హీరో ఫ్రెండ్ కొడుకు కూడా అలీ గారు. నేను ఇది హీరోగా తీసుకోలేదు, సో డైరెక్టర్గా తీసుకున్నాను. ఓకే, ఎనీ టైం. సో మీ ట్రంప్ డాలర్కి ఒక సినిమా చేసేస్తా పోండి.
సూపర్. అండ్ థ్యాంక్ యూ శివాజీ అని చెప్పినట్టు నాకు నన్ను క్యారీ చేయడం నాకు చాలా ఇష్టం, బట్ హీరోగా అనేది నేను అసలు నాకు ఆలోచన లేదు. నా సినిమాలో హీరోలే నాకు డెమిగాడ్స్ లాగా, వాళ్ళని నేను ప్రేమిస్తూ వాళ్ళని నేను సూపర్ స్టార్స్ లాగా చూపించడం నాకు ఇష్టం. సో అలాగే కంటిన్యూ అవుతాను. సో కాబట్టి థ్యాంక్ యూ శివాజీ అన్న ఫర్ యువర్ లవ్. అండ్ అలాగే ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ముఖ్యంగా లయ గారి గురించి చెప్పాలి. సో ఎంతో గొప్ప సినిమాలు చేసింది ఆవిడ ఒకప్పుడు. సో ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు. ఒక వెరీ 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 టాలెంటెడ్ యాక్ట్రెస్, మన తెలుగు అమ్మాయి. సో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఆవిడకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆవిడకున్న అండ్ ఒక ఓల్డ్ ఇమేజ్ ఒకటి ఉంది కదా, లయ గారు అంటే చాలా సాఫ్ట్, చాలా స్వీట్గా ఉంటారని చూస్తే నాకు ఒక నిమిషం భయం వేసింది. కత్తి పెట్టుకొని ఎలక్ట్రిక్ షాకులు పెడుతుంది, మర్డర్లు చేస్తుంది, ఇదేదో పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ లాగా ఉంది. సో అక్కడే ఒక ఆర్టిస్ట్కు ఇమేజ్ని బ్రేక్ చేసి రైటింగ్ చేయడమే ఒక సూపర్ థాట్. అది సుధీర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో నాకు బాగా నచ్చింది. అలాగే వీడైతే రోహన్ అయితే వెరీ స్పెషల్ అప్రిషియేషన్. నేను చాలా గట్టిగా పగలబడిన అవన్నీ 2 పంచులు చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్లో వచ్చినాయి. సినిమా అంతా కూడా చాలా బాగా చేసావు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ రోహన్. అలాగే లయ గారు కూడా ఇందాక కూర్చున్నప్పుడు అన్నారు, సో ఏం చేస్తున్నాను అడిగాను. అంటే మంచి సినిమాలు చేస్తున్నానండి, కానీ సక్సెస్ పడాలి కదన్నారు. సక్సెస్తో మీకు సంబంధం లేదండి, మీరు ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేసేసారు. సో యూ డిజర్వ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ రోల్స్. ఖచ్చితంగా మీకు వస్తాయని నేను నమ్ముతున్నాను. అంటే ఈ సినిమాతో ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. అలాగే శివాజీ గారు సినిమాని ఎంత ప్రేమిస్తారనేది ఆయన సినిమా నుంచి మనం చూస్తున్నాం. అండ్ ఇందులో ఇంకా కొత్త బాధ్యత, ప్రొడ్యూసర్గా నిలబడి చేస్తున్నారు. అండ్ సో ప్రొడ్యూసర్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఈ సినిమాని చాలా లిమిట్ టైంలో, చాలా తక్కువ టైంలో చేసి ఈటీవీని వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అలాగే ఈ సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధబోసిని వీలైతే సీక్వెల్ తీయండి, కుదిరితే ఈసారి థియేటర్లు వేసి తర్వాత ఓటీటీకి రండి. సో మై బెస్ట్ విషెస్ చెప్తూ, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ టీం అందరికీ ఇంకొకసారి నా సజెషన్ ఏంటంటే, కుదిరితే ఒక పాయా ఫంక్షన్ పెట్టుకోండి. కుదిరితే అదే పాయా ప్రెస్ మీట్ పెట్టండి. ఇక పాయా మీద ఏం చేస్తారు వచ్చిందా? పాయా అంటే స్పెషల్ ఆలీ గారి గురించి ఓకే. సో అలీ గారు అంటే స్పెషల్. సో అలా అందరికి ఒకసారి కుదిరితే మాకు కూడా పంపించండి. అవునా? ఓకే. ఎంత ఎక్సైట్ అవుతున్నారో పాయా అంటే. సో థ్యాంక్ యూ అందరికీ. ఇంకంతే. సో ఈ కుర్రోడు ఎవరు? ఇట్రా కొంచెం మీకు కనిపిస్తున్నారా స్టేజ్ మీద పోలికలు? నువ్వు ప్రెజెంటర్వా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? అలీగారు రండి, అలీగారు రండి, అలీగారు రండి, రండి. సక్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇదిగో ఇది నీకు అడ్వాన్స్. మంచి హీరో అయిపో ఫ్యూచర్లో. ఓకే. సో వన్స్ అగైన్ టీమ్ అందరికి కాంగ్రాట్స్ చెప్తున్నాను. సో గో ఫర్ ఇట్. ట్రైలర్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ February 12th ఈటీవీ విన్లో రాబోతుంది. సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధబోసని. టీం అందరినీ బ్లెస్ చేయండి. నాకు తెలిసి ఇది మీరందరూ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తాను నమ్ముతున్నాను. వన్స్ అగైన్ విన్నర్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఈటీవీ విన్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనిల్ గారు. అందరికీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే,